వాళ్ళ ఈర్ష్యతోటి మనకు ఏదో జరిగిపోతుందని చెప్పేసి మనమేదో టెన్షన్ పడే కన్నా మనమే వాళ్ళకి డబ్బు ఉండాలని కోరుకుంటే మనకే మంచిది. మన స్థితి పెరుగుతది. ప్లస్ వాళ్ళ నుంచి వచ్చే ఈర్ష్య తరంగాలు ఏవైతున్నాయో మనకు టచ్ కాకుండా ఉంటాయి. లేకపోతే ఆ ఈర్ష్య తరంగాలు టచ్ అయిపోయినట్టు ఇప్పుడు ఎట్లయితే కోపంలో ఎవరైనా కోపంలో ఉంటే ఆ కోపం యొక్క తరంగాలు మనకు టచ్ అయితే మనకు కోపం వచ్చేస్తుంది. మనము అలజడిలోకి వెళ్ళిపోతున్నాం. అలాగే ఆ ఈర్ష్య యొక్క తరంగాలు తీసుకుని లేని మైండ్ అంతా ఇదైపోయేసి మళ్ళీ అటువంటి తరంగాలకు మనం లోనైపోయే కన్నా మనమే దాన్ని ఆపేద్దాం. సో యోగక్షేమం వహామ్యహం అంటే ఈ రోజు మన యోగక్షేమాలు చూస్తుంటే జ్ఞాన యోగాల ద్వారానే. సో మన క్షేమంగా ఉండాలి అని అంటే ఈ రోజు మనం మన యొక్క స్థితిని పెంచాలి. సో కాబట్టి అందరూ కొంత సమయాన్ని కేటాయించి మిమ్మల్ని చూసి ఎవరైతే ఈర్ష్య చెంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరిని చూసి దయచేసి ఈర్ష్య చెంది మిమ్మల్ని మీరు పతనం చేసుకోవద్దు. ఎవరైనా మిమ్మల్ని చూసి అనిపిస్తే ఒక్కసారి వాళ్ళని విజువలైజ్ చేసి వీరి దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది, వీరు సంపన్నంగా ఉన్నారు, సదా సంపన్న భవ. సో ఎవరైనా మన ఆరోగ్యాన్ని చూసి అందాన్ని చూసి ఈర్ష్య చెందే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా ఆరోగ్యంగా అందంగా ఉన్నారు, సదా ఆరోగ్య భవ, సదా సంతోష భవ. సదా ఆనంద స్వరూప భవ అని ఇట్లా ఆత్మకు సంబంధించిన వరదానాలు ఇవ్వండి. సో ఎప్పుడైతే వాళ్ళు ఆత్మిక స్థితిలోకి వస్తారో దాని యొక్క ప్రభావం శరీరం మీద పడి ఆ శరీరం ఆరోగ్యంగా ఉంటది, అందంగా కూడా ఉంటది. సో ఇక్కడ అందంగా ఉండడం అంటే రూపురేఖలని కాదు. ఎప్పుడైతే ఆత్మాన స్థితిలో ఉంటామో రూపురేఖలు ఎలా ఉన్నా గానీ అందంగానే కనిపిస్తారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ రూపురేఖలు ఎలా అన్నీ ఉండనివ్వండి, వాళ్ళు చూడ్డానికి ఎంతో అందంగా అనిపిస్తారు, ఎంతో చూస్తే శాంతి సంతోషం వస్తది. ఎందుకు? వాళ్ళు ఆత్మిక స్థితిలో ఉంటారు. ఎందుకంటే అప్పుడే ఆత్మ శరీరంలోకి వచ్చి ఉంటది కాబట్టి దేహ స్థితిలో ఉండరు. అంటే దేహానికి అటాచ్ అయి ఉండదు ఆ శరీరం, ఎందుకంటే అప్పుడే వచ్చింది అందులోకి కాబట్టి. సో పూర్తి ఆత్మిక స్థితి అన్నమాట. సో ఆత్మిక స్థితి అన్నది ఎట్లా ఉంటదంటే పిల్లల్ని చూసి చెప్పొచ్చు. సో వాళ్ళ నుంచి ఏంటంటే ఆ తరంగాలు వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అందుకే వాళ్ళని చూడగానే మనకి వెంటనే మన మొహం నవ్వొచ్చేస్తది, సంతోషం అనిపిస్తది. ఇంకా పిల్లలు అలా పడుకున్నప్పుడు ఎంతో శాంతి అనిపిస్తది. ఎందుకు? అప్పుడే ఆత్మ శరీరంలోకి వచ్చింది కాబట్టి ఆత్మకి ఆ శరీరం యొక్క అటాచ్మెంట్ దానికి ఉండదు. సో అది దాని ఒరిజినల్ స్థితిలో ఉంటది పిల్లల శరీరంలో. సో కాబట్టి అది వైబ్రేట్ అవుతున్నందుకు మనకు దాని ప్రభావం మన మీద పడి మనకు ఫీలింగ్ అన్నది వస్తుంది. సో ఇది చేయాల్సిన విషయము. సో